హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ స్టాప్ ఫర్ ఆల్ వ్యూవర్స్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్లో ఆటో కరెక్ట్ ఆప్షన్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ ఒక డేటా తీసుకున్నాను నేను, స్టూడెంట్ డేటా. మామూలుగా ఇప్పుడు ఏదైనా డేటా మనం ఎంట్రీ చేయాలి అంటే రిపీటెడ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఎవ్రీ టైం మనం దాన్ని కాపీ చేస్తాం. ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ అనేది ఉంది. ఇది ఇంకొక దగ్గర వస్తే మనం ఏం చేస్తాం, కాపీ చేస్తాం, పేస్ట్ చేస్తాం. మళ్ళీ లేదు అంటే ఫైల్ మొత్తం ఎంట్రీ అయిపోయిన తర్వాత దాన్ని రీప్లేస్ చేస్తాం. అలా కాకుండా ఆటో కరెక్ట్ అనే ఆప్షన్ని యూజ్ చేసి ఎప్పుడైనా కూడా ఓన్లీ ఈ ఒక్క ఫైల్ అని కాదు, మనం రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్ని ఆటో కరెక్ట్ అనే ఆప్షన్ ద్వారా రీప్లేస్ అనేది ఆటోమేటిక్గా షార్ట్ కట్ వర్డ్స్ పెట్టుకొని రీప్లేస్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. కొన్ని ప్రీ డిఫైన్డ్గా ఆటో కరెక్ట్ ఆప్షన్స్ అనేది వాళ్ళే ప్రిపేర్ చేసి పెట్టారు. అవి కూడా నేను ఇప్పుడు మీకు ఒకటి శాంపుల్ చూపిస్తాను. చూడండి, నేను అబౌట్ అనే ఆప్షన్ స్పెల్లింగ్ రాంగ్ కొడతాను. చూడండి, ABBOUT అని కొట్టాను. యాక్చువల్ స్పెల్లింగ్ ఏంటి, ABOUT. చూడండి, ఆటోమేటిక్గా అది కరెక్ట్ అనేది జరిగింది. ఇంకొకటి చూడండి, SAME. యాక్చువల్గా నేనేం చేస్తున్నా, SMAE అని కొడతాను. చూడండి, మనం కూడా డాటా అనేది సింప్లిఫై చేసుకోవడానికి ఏవైతే రిపీటెడ్ వర్డ్స్ ఉంటాయో ఆ వర్డ్స్ని మన రెగ్యులర్గా యూజ్ చేసే షార్ట్ కట్ వర్డ్స్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మనం ఫైల్లోకి వెళ్ళి ఎక్సెల్ ఆప్షన్స్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో ప్రూఫింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో ఆటో కరెక్ట్ ఆప్షన్స్, చూడండి, ఆటో కరెక్ట్ ఆప్షన్స్ దీన్ని సెలెక్ట్ చేసి, నేను చెప్పాను కదా ఇంతకుముందు ఆటోమేటిక్గా ఇందులో ప్రీ డిఫైన్డ్ వాళ్ళే కరెక్ట్ చేసి పెట్టారని. చూడండి, అబౌట్, యాబ్సెన్స్, యాక్సిడెంట్, ఇలా చాలా ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఇందులో రీప్లేస్ విత్ మనకు కావాల్సింది. ఇప్పుడు స్టూడెంట్ డాటా ఉంది, అక్కడ స్టూడెంట్ డాటాలో స్టూడెంట్ SML అని ఇస్తున్నా నేను. SML అని కొడితే ఆటోమేటిక్గా స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ అని రావాలి. నాకు యాడ్ చేస్తున్నాను. ఇలా ఎన్నైనా యాడ్ చేయొచ్చండి. నెక్స్ట్ OU అని ఇస్తున్నా, ఉస్మానియా యూనివర్సిటీ. నెక్స్ట్ CN అని ఇస్తున్నా, అంటే కాలేజ్ నేమ్. NS అంటే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్. యాడ్ చేసి ఓకే అండి, మళ్ళీ ఓకే అండి. నేను ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ అనేది తీసేస్తున్నాను. కాలేజ్ నేమ్, నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఉస్మానియా తీసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడనే కాదు, ఈ షీట్లో కాదు, ఏ షీట్లో అయినా కూడా ఆటోమేటిక్గా అది మనం ఇప్పుడు OU అని కొట్టాను అనుకోండి, ఉస్మానియా యూనివర్సిటీ, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ. CN అంటే కాలేజ్ నేమ్ వచ్చింది. NS అంటే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్. SML స్టూడెంట్ మార్క్స్ లిస్ట్. చాలా సింపుల్గా ఫ్రెండ్స్, దీన్ని యూజ్ చేసుకుని ఎంత పెద్ద డేటా అయినా కూడా రిపీటెడ్ వర్డ్స్ ఉంటే చాలా సింపుల్గా మనం డేటా ఎంట్రీ అనేది చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.